గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వరాష్ట్ర దశాబ్ది ముగింపు ఉత్సవాలకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు. సాయంత్రం గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు క్యాండిల్ ర్యాలీ. ఆవిర్భావ సంబురాలను విజయవంతం చేయాలన్న కేటీఆర్. ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని విజ్ఞప్తి. రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన కేసీఆర్ పథకాలు ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ సంక్షేమానికి రేవంత్ సర్కార్ తూట్లు. 5 నెలల్లోనే 27,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ రుణాలు. మరో 2,000 కోట్లకు ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన సర్కార్. ప్రారంభమైన లోక్సభ చివరి దశ ఎన్నికలు. 8 రాష్ట్రాల్లోని 57 ఎంపీ స్థానాలకు పోలింగ్. 5 నుంచి 11వ తేదీ మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు. రేపు పలు జిల్లాల్లో వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది అంకానికి చేరింది. ఇప్పటికే 6 దశల పోలింగ్ జరగ్గా చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్లో 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4, యూపీలో 13, బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3, చండీగఢ్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడత ఎన్నికల్లో ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. ఇక 7 దశల ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 4న జరగనుంది. करता हूँ एक बार सेटिंग हो जाए, कर लेता हूँ। देख भैया सर, ये माइक नीचे से लगाइए। ఒకే ఒక్క పిడికిలి పోరాట స్ఫూర్తిని రగిలించింది. జాతిని జాగృతం చేసి చరిత్రలో నిలిచే ఉద్యమానికి సారథ్యం వహించింది. అలు పెరగని పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది. స్వరాష్ట్రమైన తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం అదే సారథ్యం దశాబ్దం పాటు అద్భుతాలను ఆవిష్కరించింది. గెలిచినా నిలిచినా తెలంగాణ దశాబ్ద కాలం తరువాత ప్రమాదంలో పడితే మళ్లీ అదే నాయకత్వం కంచగా నిలుస్తుంది. ఉద్యమం, అవతరణం, దశాబ్ది విజయం, ఈ 3 దశలకు కారణమైన నాయకుడు కేసీఆర్. తెలంగాణ నేలతో కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది అవినాభావ సంబంధం. అందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. దశాబ్దాల అణచివేత, విధ్వంసం, పక్షపాత పాలనతో దగా పడిన నేల తెలంగాణ. స్వేచ్ఛా పాలన కోసం ఒకసారి ఉద్యమిస్తే రాజకీయ చాణక్యం ఆ పోరాటాన్ని అణగదొక్కింది. అన్ని రంగాల్లో ఆగమై స్వరాష్ట్రం సాధ్యం కాదని జాతి యావత్తు సుప్తావస్థలోకి చేరుకున్న తరుణం. ఏండ్లకు ఏండ్లు, దశాబ్దాలు గడిచిపోయాయి. నీళ్లు లేక, నిధులు ఇయ్యక, ఉద్యోగాల ఊసే లేక తెలంగాణ కోటి వేదనల వీణగా రోధించింది. ఇటువంటి తరుణంలో ఒక పిడికిలి పైకెగసింది. జై తెలంగాణ అని నినదించింది. దుస్సాధ్యమైన లక్ష్యం కోసం పోరాట రాగం ఎత్తుకున్నది. నిద్రాణమై ఉన్న జాతిని జాగృతం చేసింది. ఒక్కడై పిడికిలెత్తిన ఆ నిస్వార్థ సంకల్పమే కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణకు సమ్మోహన శక్తి. ఆ శక్తి తెలంగాణ యావత్తును మహోగ్ర జ్వాలగా మండించింది. ఆ చైతన్యాన్ని అందుకున్న ఎందరో తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రం కోసం అమరులయ్యారు. కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర ఉద్యమం ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు, కుట్రల కుతంత్రాలను ఛేదించింది. గాంధేయ మార్గంలో రాజకీయ తంత్రంతో, ఎవరి ఊహకు అందని వ్యూహాలతో లక్ష్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది.
ఉద్యమ ఆకాంక్షలే పరమావధిగా స్వపరిపాలనలో దశాబ్ద కాలం వెలుగులు విరజిమ్మింది తెలంగాణ రాష్ట్రం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను Now, Telangana needs to be reinvented. Telangana needs to be reoriented. ఉద్యమంలో దశాబ్దంన్నర కాలమైన, స్వరాష్ట్ర పునర్నిర్మాణంలో అయినా, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసమైనా, ఏ సందర్భంలో అయినా తెలంగాణకు కంచెగా నిలుస్తున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని స్థానమే కేసీఆర్కు సుస్థిరమైన సింహాసనం. రాష్ట్ర ఉద్యమం, స్వరాష్ట్ర అవతరణం, స్వపరిపాలనలో దశాబ్ది విజయం, ఈ 3 దశలకు కారణమైన ఏకైక నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఉక్కు సంకల్పానికి నిదర్శనం ప్రత్యేక తెలంగాణ పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ఎత్తైతే, సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు దేశానికే ఆదర్శం. సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ కేసీఆర్ పాలనలో సిరుల మాగాణమై పులకించింది. ఒకటా రెండా, ఏ రంగంలో చూసినా తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసింది. దశాబ్ది కాలంలో తెలంగాణ సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం దొరికింది. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పునర్వైభవం వచ్చింది. ఒకప్పటి కరెంటు కోతల తెలంగాణ 24 గంటల విద్యుత్ వెలుగులతో ప్రజ్వలించింది. సంక్షేమం అనే పదానికి దేశానికే కొత్త భాష్యం చెప్పింది. స్వరాష్ట్ర అవతరణం తర్వాత తెలంగాణ ఇప్పుడు దశాబ్ది విజయం ముందట నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ సంబురమంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను బీఆర్ఎస్ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలను అంతే ఘనంగా ముగించేందుకు సన్నద్ధమైంది. కేసీఆర్ పిలుపునందుకొని 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు సంబరాలను విజయవంతం చేసేందుకు గులాబీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 1న అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ట్యాంక్ బండ్లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన అమర జ్యోతి వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇక జూన్ 2న తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇందుకోసం తెలంగాణ భవన్ అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో తెలంగాణ భవన్ మెరిసిపోనుంది. జూన్ 2న ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్పై జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం గులాబీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇక జూన్ 3న అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మొత్తంగా రాష్ట్ర సాధన కోసం సాగిన మహోజ్వల ఉద్యమమైన, అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో జరిగిన హక్కుల పోరాటమైన, నేడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర జల హక్కుల కోసం అడ్డుగోడగా నిలబడిన అది ఒక్క కేసీఆర్కే సొంతం. అలవి కాని హామీల మాయలో పడి మోసపోయిన తెలంగాణకు అండగా నిలుస్తున్నది కూడా కేసీఆరే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నాయి.
తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలకు పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ సంబరం అంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. అలాంటిది దశాబ్ది సంబరం అంటే యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తోంది. మూడు రోజుల పాటు దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను పండుగలా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సంబరాలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గొప్పగా వేడుకలు జరగనున్నాయి. సంబురాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది. అమరవీరులకు నివాళిగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 2న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరానంటనున్నాయి. ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గులాబీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. జూన్ 3న జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటాయి. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రకటించిన ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చూడాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ బిడ్డలంతా పాల్గొని ఈ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంపద సృష్టించు, పేదలకు పంచు అన్న నినాదాన్ని సాక్షాత్కారం చేసింది. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేపట్టిన పథకాలన్నింటినీ బంద్ చేసింది. ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి ఆయా పథకాలకు ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. సామాజిక మార్పు అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏ దశల్లో ఏ అవసరాలు ఉంటాయో గుర్తించి సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్ సర్కార్ది. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్పునకు సరికొత్త అర్థమిస్తూ ఇందులో కొన్ని పథకాలను నిర్దాక్షిణ్యంగా అటకెక్కించింది. మరికొన్నింటిని నిధులు విడుదల చేయకుండా పక్కన పెట్టింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆయా పథకాలకు బ్రేకులు వేసింది. ఫలితంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీసీలోని కుల వృత్తుల వారికి కాలానికి తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ పెంచుకొని అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. నాయి బ్రాహ్మణులు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణులు ఇలా కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దరఖాస్తులొచ్చాయి. అధికారులు వీటిని పరిశీలించి 4.16 లక్షల మంది అర్హులని తేల్చారు. ఇందులో సుమారు 40,000 మందికి చెక్కులు అందజేశారు. మిగతా 3.76 లక్షల మందికి దశల వారీగా ఇవ్వాల్సి ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. బీసీ బంధు కింద చెక్కులు తీసుకున్న వారు ఆ డబ్బుతో ఏమి చేశారో లెక్క చెప్పాలంటూ విజిలెన్స్ విచారణ మొదలుపెట్టినట్టు ఆరోపణలున్నాయి.
కనీవిని ఎరగని భారీ ప్రాజెక్టులతో రాష్ట్ర నీటిపారుదల రంగ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్పై ప్రభుత్వం చేస్తున్న రాజకీయం, తద్వారా అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలు అందరికీ తెలిసిందే. మరోవైపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసింది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేసింది. సమీక్షల పేరుతో ఇతర ప్రాజెక్టుల పనులు సైతం పురోగతి లేకుండా నిలిచిపోయాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు అనుమతుల్ని సులభతరం చేస్తూ గత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ను ప్రవేశపెట్టింది. ఈ సింగిల్ విండో అనుమతుల విధానం దేశ పారిశ్రామిక రంగంలోనే వినూత్న ప్రయత్నంగా ప్రశంసలు అందుకున్నది. సులభంగా అనుమతులు వస్తుండటంతో వేలాది కంపెనీలు తెలంగాణ బాట పట్టాయి. అనేక రాష్ట్రాలు టీఎస్ ఐపాస్ను అధ్యయనం చేసి అమలు చేశాయి. అయితే గత 4 నెలలుగా టీఎస్ ఐపాస్ నుంచి అనుమతులు ఆపేసినట్టు పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులు చేసి సమగ్ర కార్యాచరణతో పనులు చేపట్టింది. ఫలితంగా పల్లెల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు సమకూరాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే కలల్ని సాకారం చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేసింది. బీసీల కోసం పూలే పేరుతో, ఎస్సీ ఎస్టీల కోసం అంబేద్కర్ పేరుతో ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందించింది. పేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, తద్వారా వారి కుటుంబాలు బాగుపడాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 3,000 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా ఆపేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్త స్కాలర్షిప్లు మంజూరు చేయకపోగా పాత వాటికి నిధుల కేటాయింపు నిలిచిపోయినట్టు చెబుతున్నారు. దీంతో అనేక మంది విదేశాల్లో చదువుకునే విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి తలెత్తుతున్నది. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న దళితుల జీవితాలను బాగు చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందించి తమకు నచ్చిన నైపుణ్యం ఉన్న రంగంలో వ్యాపారులుగా ఎదిగేందుకు చేయూతనందించింది. ఈ క్రమంలో 40,000 కుటుంబాలకు దళిత బంధును మంజూరు చేసింది. మరో 1.30 లక్షల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా దళిత బంధును 12 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కనీసం కార్యాచరణ ప్రకటించలేదు. పైగా గతంలో ప్రొసీడింగ్స్ ఇచ్చిన యూనిట్లకు నిధుల్ని కేటాయించడం లేదు. యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడంతో పాటు మాంసం ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్కు 21 గొర్రెల చొప్పున అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి మొదటి 2 విడతల్లో కలిపి 4.2 లక్షల యూనిట్లు పంపిణీ చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. వీటి ద్వారా రాష్ట్రంలో సుమారు 1.5 గొర్రె పిల్లల ఉత్పత్తి జరిగిందని అంచనా. 2వ విడత కింద ఇంకా గొర్రెల పంపిణీ జరగాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. డబ్బులు కట్టిన యాదవ కుటుంబాలు గొర్రెల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.